పుదీనా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు అయితే పుదీనాతో పచ్చడి చేస్తున్నాను. ఈ పుదీనాలో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందన్నమాట. సో చట్నీ అయినా సరే కొంచెం కారం తగ్గించి వేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తినడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేనైతే ఇక్కడ ఈ పెద్ద కట్ట పుదీనాని ఒలిచేసుకొని కడిగి నీట్గా క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. కొంచెం చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టాను అనమాట. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆరిన పుదీనా మొత్తం వేసేసాను. ఇలా ఆరబెట్టుకుని వేసుకుంటే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది చక్కగా. సో ఉప్పు పసుపు వేసుకొని మగ్గిన తర్వాత గిన్నెలో తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కారానికి తగినట్టుగా మిరపకాయలు, నువ్వులు, అలాగే ధనియాలు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా మిక్సీలో వేసేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, చింతపండు, ఫ్రై చేసిన పుదీనా కూడా వేసి మిక్సీ చేసి పచ్చడి పట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ పోపు వేసాను. కమ్మని వాసన వస్తూ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది.